ఒకవైపు పీఓకేలో పౌరులపై సాగుతున్న దాడులు, ఆర్థిక సంక్షోభం, ప్రజా తిరుగుబాట్లతో ఇప్పటికే పాకిస్తాన్ దేశం తీవ్ర అణిచివేత, అంతర్యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటుంది. సరిగ్గా ఇలాంటి తీవ్ర సంక్షోభ సమయంలోనే పాకిస్తాన్కు నసాలానికి అంటేలా అత్యంత దారుణమైన షాక్ తగిలింది. పాకిస్తాన్లోని అతిపెద్ద బంగారంతో పాటు మైనింగ్, సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజలు తాము స్వతంత్ర దేశంగా అవతరించామని అధికారికంగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో వచ్చే ఆగస్టు 11న తమ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలంతా దీనిని అత్యంత ఘనంగా వేడుకలా జరుపుకోవాలని మైండ్ బ్లాకింగ్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రకటనను అంగీకరించకపోవచ్చు, లేదా అంతర్జాతీయ సమాజం ఇంకా బలూచిస్తాన్ను పాక్లోనే భాగంగా భావిస్తూ ఉండవచ్చు. కానీ బలూచ్ జాతి ప్రజలు మాత్రం తాము ఎన్నడూ పాకిస్తాన్లో భాగం కాదని, తమ ఉనికి స్వతంత్రమైనదని ప్రపంచానికి ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమ ప్రతినిధి, ప్రముఖ నాయకుడు మీర్ యార్ బలోచ్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న బలూచ్ ప్రజలందరూ తమ తమ ఇళ్లు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు, విద్యా సంస్థలు పాకిస్తాన్ ఆధిపత్యానికి నిరసనగా తమ సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పాలని కోరారు. అలాగే ఐక్యరాజ్య సమితితో సహా అంతర్జాతీయ సమాజం తక్షణమే బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఆగస్టు 11, 1947 ఆగస్టులో బ్రిటిష్ పాలన ముగియడానికి సరిగ్గా 3 రోజుల ముందు, అంటే ఆగస్టు 11న అప్పటి ఖలాత్ సంస్థానం, అంటే ప్రస్తుత బలూచిస్తాన్ ప్రాంతం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. నాడు ఈ స్వాతంత్ర్య ప్రకటన వార్తను ది న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలతో పాటు ఆల్ ఇండియా రేడియో కూడా అధికారికంగా ప్రసారం చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్ కూడా బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరిస్తూ ఒప్పందాలు చేసుకుంది. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడింది. 1948 మార్చి నెలలో బలవంతంగా సైనిక బలగాలను మోహరించి మోసపూరితంగా, అన్యాయంగా బలూచిస్తాన్ను తమ దేశంలో కలిపేసుకుంది. నాడు ఖలాత్ సంస్థానం చేసుకున్న ఆ చారిత్రాత్మక స్వాతంత్ర్యం ప్రకటనను పురస్కరించుకునే ప్రతి ఏటా ఆగస్టు 11న తాము స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బలూచ్ విప్లవ పోరాటంలో మరో కీలక పరిణామం ఏంటంటే ఫిబ్రవరి 8, 2026న బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలోచ్ తమ దేశానికి సంబంధించిన మధ్యంతర రాజ్యాంగాన్ని అధికారికంగా విడుదల చేశారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ గూండాల చేతిలో దారుణమైన చిత్రహింసలకు గురై కిడ్నాప్ అయి ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది బలూచ్ అమరుల రక్తంతో, వారి త్యాగాల పునాదులపై ఈ రాజ్యాంగం లిఖించబడిందని ఆయన అత్యంత భావోద్వేగంగా వెల్లడించారు. పాకిస్తాన్ లాంటి తీవ్రవాద మత శాండోంగ్యా దేశాలకు భిన్నంగా ఈ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ రాజ్యాంగం ఒక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది. ఈ రాజ్యాంగంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన మొదటి లైనే మతాన్ని, రాజకీయాన్ని కంప్లీట్గా వేరు చేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై నిరంతరం దాడులు, బలవంతపు మత మార్పిడులు జరుగుతూ ఉంటే, బలూచిస్తాన్ నూతన రాజ్యాంగం మాత్రం తమ భూభాగంలో ఉన్న హిందూ, సిక్కు, క్రైస్తవ సమాజాలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ, సమానత్వానికి గ్యారంటీ ఇస్తుంది. ఈ సార్వభౌమ చార్టర్ను ప్రపంచంలోని ప్రధానమైన 11 భాషల్లోకి అనువదించారు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ వంటి భారతీయ భాషలు కూడా ఉండడం విశేషం. పాకిస్తాన్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బలూచ్ ప్రతినిధులు పాకిస్తాన్ అనే దేశం ఉనికిలో ఉన్నంతకాలం ఈ దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధించడం అసాధ్యమని స్పష్టం చేశారు. 1947 విభజన తర్వాత ఈ ప్రాంతంలో ఉగ్రవాదం పెరగడానికి, తీవ్రమైన ఆర్థిక అస్థిరత ఏర్పడడానికి పాక్ అవలంబించిన విషపూరిత విధానాలే కారణమని ఆరోపించారు. కాశ్మీర్ వివాదాన్ని రగల్చడం, 1948లో బలూచిస్తాన్పై సైనిక చర్య జరపడం, 1971లో తూర్పు పాకిస్తాన్ను హింసించి విడగొట్టడం, సోవియట్ ఆప్షన్ యుద్ధంలో ఉగ్రవాదాలకు మద్దతు ఇవ్వడం, 1998లో బలూచ్ నేల అయిన చాగాయ్లో అణుపరీక్షలు జరిపి ఆ ప్రాంతాన్ని వినాశనం చేయడం వంటి ఘట్టాలన్నీ పాకిస్తాన్ సృష్టించిన ప్రాంతీయ అస్థిరతలకే నిదర్శనమని వారు మండిపడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న తమ తమ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటాయి. ఐక్యరాజ్య సమితి లేదా ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు బలూచిస్తాన్ను ఒక ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఎలాంటి అధికారిక ముద్ర వేయనప్పటికీ ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించడం, ప్రత్యేక రాజ్యాంగాన్ని విడుదల చేయడం ద్వారా బలూచ్ నాయకులు తమ సుదీర్ఘ పోరాటాన్ని, ఆకాంక్షను అంతర్జాతీయ వేదికపైకి అత్యంత బలంగా తీసుకుని వెళ్లారు. పాకిస్తాన్ అణిచివేత పాలనకు నూకులు చెల్లాయని చాటి చెబుతున్న ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పాక్ ముక్కలవడానికి దారి తీస్తాయేమో వేచి చూడాలి.